అందరికీ నమస్కారం. ఒంగోలు నగరంలో సంచలనం సృష్టించినటువంటి వీరయ్య చౌదరి హత్య కేసుకు సంబంధించినటువంటి నిందితులు రిమాండ్‌లో ఉన్నారు. అయితే పోలీసులు తమ కస్టడీకి కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. పోలీసుల విజ్ఞప్తిని కూడా న్యాయస్థానం స్వీకరించడం జరిగింది. ఆళ్ల సాంబశివరావు, అదేవిధంగా సాంబయ్యతో పాటు మరి దేవేంద్రనాథ్ చౌదరితో పాటు వీరయ్య చౌదరి హత్య కేసులో మొత్తంగా 9 మందిని అరెస్ట్ చేయడం జరిగింది కాబట్టి వారందరిని కూడా పోలీస్ కస్టడీకి 4 రోజుల పాటు ఇచ్చేందుకు మరి న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. అదేవిధంగా వారిని జీజీహెచ్‌కి తీసుకెళ్లి వైద్య పరీక్షలను చేసిన అనంతరం కూడా తాలూకా పోలీస్ స్టేషన్‌కు తరలించడం జరిగింది. ఈ వీరయ్య చౌదరి హత్య కేసుకు సంబంధించి కొంత సమాచారం పోలీసులకు అవసరమైన నేపథ్యంలో మరి నిందితులను కస్టడీకి కోరుతూ కూడా వారు పోలీసుల న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. ఈ కేసుకు సంబంధించినటువంటి ప్రధాన ముద్దాయిగా చెప్పుకుంటున్నటువంటి మరి ముప్పా సురేష్ పరారీలో ఉండటం, ఈ ముప్పా సురేష్తో పాటు ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి మరికొంతమంది మీద కూడా పోలీసుల వేట కొనసాగుతుందని కూడా తెలియజేసుకోవచ్చు. కస్టడీలో తీసుకున్నటువంటి ఈ 9 మందిని కూడా మరి లోతుగా విచారించి వారి వద్ద నుంచి సమాచారం తీసుకొని ఈ వేరే హత్య కేసుకు సంబంధించి ఇంకా డెప్త్గా దర్యాప్తు జరపాలి. ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారా, మరి ఇన్వాల్వ్ అయ్యి కనుక ఉంటే పొలిటికల్గా ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయా అనేది కూడా పోలీసులు మరి ఈ కేసుకు సంబంధించి డెప్త్గా విచారించి దాని మీద వారు ఇచ్చినటువంటి సమాచారాన్ని బట్టి వాళ్ళ వద్ద నుంచి నిందితుల వద్ద నుంచి కీలక సమాచారం ఆధారంగా కూడా ఫర్దర్ యాక్షన్ ఉంటుందని మరి కొంత సమాచారం తెలుస్తూ ఉంది. అయితే పోలీసుల కస్టడీలో ఉన్న ఈ 9 మంది నిందితులతోటి కూడా విచారణ ప్రారంభించి వారి వద్ద నుంచి ఈ కేసుకు సంబంధించి పూర్వపరాలు, అదేవిధంగా ఈ కేసులో కీలకమైన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా, ఇప్పటికే ముప్పా సురేష్ పోలీసులకు అందుబాటులోకి రాకపోవటం, అదేవిధంగా వేట ఇంకా పూర్తి కాలేదు. పోలీసులు ముప్పా సురేష్ కోటం కోసం కూడా గాలిస్తూ ఉన్నారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ కేసుకు సంబంధించి ఎవరైనా కూడా కీలకమైనటువంటి వ్యక్తుల ఇన్వాల్వ్మెంట్ ఉందా అనే కోణంలో కూడా పోలీసులు తమదైన శైలిలో కూడా విచారించి మరి వారి వద్ద నుంచి మరి 4 రోజుల పాటు విచారణ కూడా కొనసాగనున్నట్టుగా కూడా సమాచారం తెలుస్తూ ఉంది. మరి వారి వద్ద నుంచి కీలక సమాచారాన్ని కూడా సేకరించి దానికి అనుగుణంగా కూడా రాబోయే రోజుల్లో ఈ కేసులో మరింత పురోభివృద్ధి సాధించేందుకు ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో కూడా మరి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారులు కూడా ఈ కేసుకు సంబంధించి మరో అడుగు ముందుకు వేస్తారని కూడా ప్రజలు ఆశిస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ వీరయ్య చౌదరి హత్య కేసులో పోలీసులు సాధించినటువంటి పురోభివృద్ధి మరి అభినందనీయమని కొంతమంది చెప్తా ఉన్నారు. మరి కస్టడీలో ఉన్నటువంటి నిందితుల వద్ద నుంచి కనుక కీలక సమాచారం వస్తే ఆ కీలక సమాచారాన్ని బట్టి కూడా పోలీసులు మరింత ముందడుగు వేసే ఆలోచనలో ఉన్నట్టుగా కూడా సమాచారం తెలుస్తూ ఉంది.